పోకో M6 Proలో ఎలాంటి హీటింగ్ ఇష్యూస్ అయితే లేవు. సేమ్ టైమ్ మదర్ బోర్డ్ ఇష్యూస్ అయితే ఏమైతే ఇప్పటివరకు నోటీస్ అయితే కాలేదు. సో చాలామంది దీన్ని కూడా కన్సిడర్ చేస్తారు కదా! హే గైస్ ఎలా ఉన్నారు? హోప్ గైస్ బాగున్నారు అనుకుంటున్నాను. సో 10,000-12,000 బడ్జెట్‌లో 2 ది బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ అయితే నాకు కనిపించింది. ఒకటి పోకో M6 Pro 5G స్మార్ట్ ఫోన్. లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 పోకో ప్రాసెసర్‌తోని మంచి డిజైన్‌తోని ఆల్మోస్ట్ రెడ్మీ 12 5G స్మార్ట్ ఫోన్ లాంటి స్పెసిఫికేషన్స్‌తో లాంచ్ చేశారు. బట్ ఆ బడ్జెట్‌లో చాలా మంచి వర్చువల్ 5G స్మార్ట్ ఫోన్. ఇంకోటి వచ్చేసి వివో T2x 5G స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ కూడా మీకు అరౌండ్ 12,000 సెగ్మెంట్‌లో దొరుకుతది. అండ్ చీపెస్ట్ 5G ప్రాసెసర్‌తోని స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఈ వీడియోలో వచ్చేసి 2 స్మార్ట్ ఫోన్స్ కంపేర్ చేస్తాను. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో లైక్ చేయండి, లైక్ చేసి చూడండి. ఫస్ట్ పోకో M6 Pro వచ్చేసి 6.79 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ రెజల్యూషన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే ఎల్‌సీడీ ప్యానెల్‌తో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే సైజ్ చాలా పెద్దగా అయితే ఉంటుంది. మీరు నార్మల్ స్మార్ట్ ఫోన్స్‌తో కంపేర్ చేస్తే. వివో T2x వచ్చేసి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ రెజల్యూషన్ ఓన్లీ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే ఎల్‌సీడీ ప్యానెల్‌తో వచ్చింది. ఇందులో రిఫ్రెష్ రేట్ అయితే ఉండదు. ఓన్లీ బేసిక్ క్లాసిక్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వచ్చింది. ఆ బడ్జెట్‌లో పోకో M6 Proలో ప్రొవైడ్ చేసిన ఈ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అండ్ పెద్ద సైజ్ డిస్ప్లే చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. పోకో M6 Proలో వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 పవర్ఫుల్ ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు. ఇది 4nm బేస్డ్ టెక్నాలజీతో తీసుకొచ్చారు. LPDDR4 ఎక్స్ట్రీమ్ అండ్ UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ బెంచ్ మార్క్ స్కోర్ కూడా 4 lakhs క్రాస్ అయితే చేస్తుంది. వివో T2x వచ్చేసి మీరడెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్తో వచ్చింది. ఇది 7nm బేస్డ్ ప్రాసెసర్. ఈ ఫోన్ ఆ బడ్జెట్‌లో బాగానే గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. మీరు మల్టీ టాస్కింగ్ చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. బట్ అంత హెవీ టాస్క్ అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేయదు. ఈవెన్ BGMI కూడా హై గ్రాఫిక్స్ సెట్టింగ్స్ కంటే ఎక్కువ సపోర్ట్ చేయదు. ఒకవేళ 2 స్మార్ట్ ఫోన్స్‌లో మంచి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే ఫోన్, మంచి హెవీ టాస్క్ కూడా హ్యాండిల్ చేసే ఫోన్ కావాలంటే మీరు పోకో M6 Pro తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 పవర్ఫుల్ ప్రాసెసర్ మంచి గేమ్స్‌ని, సేమ్ టైమ్ మల్టీమీడియాని, సోషల్ మీడియాని అన్నిటిని హ్యాండిల్ చేస్తది. కొన్ని సిట్యుయేషన్స్‌లో మొబైల్ యాప్స్ క్లోజ్ చేసినప్పుడు, ఓపెన్ చేసినప్పుడు కూడా స్ట్రక్కింగ్ ఇష్యూస్ అయితే అవుతాయి. చాలా లాగ్ అవుతది. అలాంటి టైంలో కూడా మీకు ప్రాసెసర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. మంచి గట్టి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. అంటే మన బడ్జెట్ వచ్చేసి 15,000 సెగ్మెంట్ అంటారు. అది కూడా 12,000 సెగ్మెంట్‌లో కాబట్టి ఇదే ది బెస్ట్ ప్రాసెసర్. నెక్స్ట్ కెమెరాస్ గురించి డిస్కస్ చేస్తే రెండిట్లో యూజ్ చేసిన సేమ్ కెమెరాసే. రెండిట్లో బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వచ్చినాయి. ప్రైమరీ 50 మెగా పిక్సెల్. ఇది సోనీ సెన్సార్ కాదు, OS సపోర్ట్ చేయదు. ఓన్లీ ప్రైమరీ 50 మెగా పిక్సెల్. ఒక సింపుల్ 50 మెగా పిక్సెల్‌తో వచ్చింది. దీంతో మీరు డీటెయిల్స్ రెండిట్లో బాగానే క్యాప్చర్ చేయగలుగుతారు. సో రెండిట్లో ప్రొవైడ్ చేసిన కలర్ సైన్స్ గానీ, లేకపోతే ఈ ఇమేజ్ ప్రాసెసింగ్ గానీ బాగానే ఉంటాయి. సెకండరీ కెమెరా 2 మెగా పిక్సెల్ మీకు పెద్దగా పనికిరాదు. సెల్ఫీ రెండిట్లో 8 మెగా పిక్సెల్. సో 1080p వీడియోస్ అయితే తీసుకోవచ్చు. కెమెరా క్లారిటీ మొత్తం 2 డీసెంట్‌గా అయితే ఉంటాయి. వివో కూడా బెటరే ఉంటాయి. వివోలో కొన్ని ఫిల్టర్స్ ఎక్కువ వస్తాయి. సో కెమెరాలో ఈక్వల్ మీరు ఏది తీసుకున్నా పెద్ద డిఫరెన్స్ ఏం కనిపియదు. కాకపోతే కలర్ సైన్స్ కొద్దిగా వివోది బెటర్ ఉంటది. సాఫ్ట్‌గా అయితే ఉంటది. వీడియో తీసినప్పుడు సాఫ్ట్‌గా కొద్దిగా మంచిగా అనిపిస్తది చూడడానికి మాత్రం. రెండిట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. రెండిట్లో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో సేమే అన్నమాట ఇక్కడ కూడా. రెండిట్లో సింగిల్ స్పీకరే ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ స్కానర్ ఉంటుంది. 3.5 జాక్ రెండిట్లో అయితే ఉంటుంది. ఓవరాల్‌గా 10,000-12,000 సెగ్మెంట్ రెండిట్లో ఏది తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేస్తారంటే నా చాయిస్ వచ్చేసి పోకో M6 Pro ది బెస్ట్ డీల్. పోకో M6 Proలో ఎలాంటి హీటింగ్ ఇష్యూస్ అయితే లేవు. సేమ్ టైమ్ మదర్ బోర్డ్ ఇష్యూస్ అయితే ఏమైతే ఇప్పటివరకు నోటీస్ అయితే కాలేదు. సో చాలామంది దీన్ని కూడా కన్సిడర్ చేస్తారు కదా! సో పోకో M6 Pro మీకు గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ సాలిడ్ ఇస్తది. సో ఈ వివో ఫోన్‌తో కంపేర్ చేస్తే. బట్ వివో ఫోన్‌లో మీకు కొద్దిగా అడ్వాంటేజ్ ఏంటిదంటే స్టోర్స్ చాలా దగ్గరుంటాయి అండ్ ఈజీ టు రిపేర్ అయిపోతది అన్న ప్రాబ్లమ్ వస్తే. ఇంకోటి వచ్చేసి కెమెరాస్ కొద్దిగా లిటిల్ బిట్ కొద్దిగా బెటర్‌గా ఉంటాయి ఈ పోకో M6 Proతో కంపేర్ చేస్తే. బట్ అది పెద్ద ఇష్యూ ఏం కాదు. అది పెద్ద ప్రాబ్లమ్ కూడా కాదు. మీరు పోకో M6 Pro తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అదే ది వర్త్‌ఫుల్ డీల్ ఆ బడ్జెట్‌లో. సాలిడ్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. మంచి డిస్ప్లే సైజ్ ఉంటది. అండ్ మొబైల్ పట్టుకున్నప్పుడు కూడా మంచి ఫీల్ ఉంటది. ఎందుకంటే గ్లాస్ బోర్డ్‌తో వచ్చింది బ్యాక్ సైడ్. సో ఇది ప్రీమియంనెస్ ఇస్తది. అండ్ IP53 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా సపోర్ట్ చేస్తది. జస్ట్ ప్రొటెక్ట్ చేస్తది అంతే. ఆ బడ్జెట్‌లో మీకు పోకో M6 Pro ది వర్త్‌ఫుల్ డీల్. సో వీడియోలో మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.